చాలా సీనియర్ నాయకుడు. ఆ ప్రస్తావన ఎందుకంటే నాతో పాటు నాకంటే సీనియర్గా 94లో వారు వచ్చిన నేను 99లో. సో ఆయన గురించి ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు. సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించాం. తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తా ఉన్నాం. మా వరకు మా ప్రయత్నం ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి. ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది. జనాభా అత్యధిక శాతం రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉండటం, ఇక్కడ ఈ అవసరం దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తాం. ఈ పార్టీ ఒక మంత్రి పదవి ఉంది, కార్యకర్తల్లో మంత్రుల ఉత్సాహం ఏర్పడి కొంచెం పోటాపోటీగా ప్రయత్నించే అవకాశాలు ఎట్లుండే సార్? 100% మీరు నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది మా కార్యకర్తలు నాయకులు చెప్పింది వారు నిరుత్సాహం ప్రదర్శించడం కానీ ఆందోళన చెందటం కానీ మేము చూసినాం. ఇవన్నీ కూడా స్పష్టంగా మా ఆది నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకోసం వచ్చిన మా మలానా రంగనతో మాట్లాడటం. నేను చిన్న ఉన్నప్పుడు పరిచయం మా నాన్నగారితో దగ్గర ఫాదరు మా ఇంటికి వస్తుండే, అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చిన వాళ్ళు వస్తుండే. అట్లా మాకు పరిచయం ఎక్కువ అభిమానం ఉండదు ఉండదు. ఆయన స్పీకర్ ఉండే అప్పుడు. రాజకీయం అనేది హోప్కొని పోతున్నాం. ఇప్పుడు మేము 2018లో ఎమ్మెల్యేగా ఉన్నాం. వారు కూడా సీనియర్ నాయకుడిగా పార్టీలో సీరియస్గా పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్నారు. ప్రభుత్వం వస్తుంది, మేము నిలబెడతాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అనే హోప్తో పోయినాం కదా. సాధించినవా లేదా? పాజిటివ్గా ఆలోచన. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వాళ్ళం. జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, మాకు అన్యాయం జరిగింది అనే మా కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇంకో వేరేది లేదు. ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి, మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన. ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఇక్కడే నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన. ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా, నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ వచ్చిండు ఆయన నిజంగా శ్రీధర్ బాబు గారు వచ్చి పార్టీలో ఎలా మనం ఇంకా చేయాలో నిన్న జరిగింది మాకు కూడా అందరికి బాధగా ఉంది. కానీ తప్పకుండా నీకు అలాంటి అవకాశం వస్తుందని ఇప్పుడే మీ అందరికి చెప్పిండు. మరి ఆయనకు ధన్యవాదాలు. మరి ఇంత దూరం వచ్చి మన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్పడం నిజంగా ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ఈరోజు ఆయన జిల్లాలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎట్లయితే మనం రేపు వచ్చే లోకల్ బాడీలను ఎదుర్కొంటాము అన్నీ డిస్కస్ చేసి మనకు దీని గురించి నేను మాట్లాడుతూ తప్పకుండా రాహుల్ గాంధీతో అన్నాడు. కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీతో మాట్లాడతా తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి రావాలనేదే మా అందరి ఆలోచన అని మీకే చెప్పింది ఇంతకుముందు. కాబట్టి అదే ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.